నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నమస్కారములు. నా పేరు లయన్ పఠాన్ ఖదర్ బాషా, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు. అలాగే మన 27వ నమస్కారములు. నా పేరు లయన్ పఠాన్ ఖదర్ బాషా, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు. అలాగే మన 27వ డివిజన్ 125వ బూత్ ఇన్ఛార్జ్ అమానుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాము. విలేకరుల సమావేశం ఉద్దేశం ఏమిటంటే నిన్న మన కడప ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్ మాధవిరెడ్డి గారు మన 47వ డివిజన్కు పర్యటించి అక్కడ ఉండే స్వచ్ఛ కడపకు పోయి అక్కడ ఉండే సమస్యను తెలుసుకున్నారు. అక్కడ ఉండే స్థానికులు మా మేడం గారి దృష్టికి ఒక స్కూల్ అధినేత కాలువ పైన తాపలు కట్టేసి అక్కడ ఉండే మురికి నీరు పోకుండా ఉన్నందువలన మేడం గారు దానికి తక్షణమే అది చూసి అది తొలగించాలని అధికారులను కోరడం జరిగింది. ఆ అధికారుల మన నాయకుల వెంట మన అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రన్ గారు కూడా ఉన్నారు. అక్కడ పోయి పర్యవేక్షించి స్థానికులు అక్కడ ఉండేవాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేడం గారు పర్యవేక్షించి అక్కడను నిజంగా అక్కడ చాలా ఇదిగా ఉంది, కాలువ తోపలు ఉన్నాయని చెప్పి అక్కడ అధికారులు చెప్పిన వెంటనే నిన్న పోయి అధికారులు చూసి అక్కడ ఆ తాపలను తొలగించడం జరిగింది. ఎందుకు అంటే స్వచ్ఛ కడప అంటే డివిజన్లో ఉండే మురికి నీరు, మురికి కాలువలు స్వచ్ఛగా ఉండాలని, ఎప్పుడైతే వర్షాలు పడిన తర్వాత మురికి నీరు పారుకుపోతూ ఉంటే వీధుల్లో మురికి నీరు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందని మా మేడం గారు ఉదయం 6 గంటలు లేచి ప్రతి ఒక్క డివిజన్లో స్వచ్ఛ కడప అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళు అధికారుల వెంట తీసుకొని పోయి ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ పోయి తక్షణమే వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి ఆమె తీర్చేది. నిన్న జరిగిన అధికారులు రాకేష్ చంద్ర గారు అలాగే వాళ్ళ సిబ్బందితో పోయి అక్కడ ఆ తాపును తీస్తూ ఉంటే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు ఆయనకు వాళ్ళ సిబ్బంది వాళ్ళకు అడ్డుకొని మీరు ఎలా తీస్తారు, మీరు నోటీసులు ఇవ్వరని దీనికి కూడా రాజకీయ కోణం చేసి మేము వైసీపీలో ఉండామని మా మీద కక్ష పెట్టి మా ఆస్తులను మాకు మీద చేస్తున్నారు, ఈ తాపలు వీపులు అని చెప్తున్నారు. మీరు ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్సీలో మండలిలో కూర్చునే నాయకుడు మీరే 10 మందికి దారి చూపాలా కానీ మీరే అక్కడ కాలువల పైన అక్రమ నిర్మాణం చేసుకుంటే ప్రజలు ఎట్టపోతారు, ప్రజలు ఎలా గ్రహిస్తారు చెప్పండి. మీరే రామచంద్రారెడ్డి గారు మళ్ళా మా మేడం మీద, మా ఎమ్మెల్యే మీద మీరు వృధ చెల్లడం సమంజమా? మేము చెప్పండి. మీరు ఒక ప్రజాప్రతినిధి అయి మీరే తక్షణమే అరే నిజంగా నేను కట్టుకున్నానే ఈ అక్రమ నిర్మాణమే, ఇక్కడ మురికి నీరు పోకుండా అక్కడ కూడికలు ఎక్కువ ఉన్నాయని గ్రహించి మీరే తీసి ఉంటే మీకు ఉన్నతంగా ఉండేది. కానీ మీరు దీనికి కూడా రాజకీయ కోణం చేస్తే ఇది చాలా తప్పు అని. అలాగే ప్రతి ఒక్క డివిజన్లో ఎవరైనా తాపలు అడ్డంగా ఉంటే ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు కాదు ఏ పార్టీ అయినా కానీ మా మేడం గారు తక్షణమే, ఎందుకంటే ఆ కాలువల పైన మీరు కట్టుకుంటే మురికి నీరు పోకుండా పూడికలు అట్టే ఉండడం వలన అక్కడ దోమలు ఎక్కువైపోయి వేరే చోట కాలువలు పోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసము మీరు కూడా దీనికి రాజకీయం చేస్తే దీనికి తీవ్ర మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే మేడం గారు ఎవరి పార్టీ చూడడంలే, ఎవరికి ఉన్నత నాయకులు చూడడంలే, ఎవరైతే అక్రమ నిర్మాణం చేసినారో అది ఏ పార్టీ అయిన వాళ్ళ కానీ వాళ్ళు తీస్తున్నారు. అంతేగాని మీరు దానికి కూడా రాజకీయం కోణం చూస్తే బాగుండదని నేను మీకు మీరు ఎమ్మెల్సీ ఉండి 10 మందికి మీరు ఆదర్శంగా నిలిచే మీరు నాయకుడే ఇలా మాట్లాడుతుంటే నిజంగా గడప నగర వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నట్టు ఉంది అని నేను కోరుకుంటున్నాను.